నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పేదరాశి పెద్దమ్మ కథల్లో ఇవాల్టి కథ పేరు రత్నమాల. అంగదేశాన్ని మందపాలుడు పాలిస్తున్న రోజులవి. ఆ రాజుకి లేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి సావర్ణి అని నామకరణం చేశాడు రాజు. సావర్ణికి 3 ఏళ్ళు నిండాయి. చూడముచ్చట అనిపిస్తున్నాడు. ఆడుకుంటోన్న కుమారుణ్ణి చూసి పొంగిపోతున్నాడు రాజు. రాజు ఆనందాన్ని హెచ్చిస్తూ పురోహితుడు ఇలా అన్నాడు: రాకుమారుని వర్చస్సు ముందు, తేజస్సు ముందు ఎవ్వరైనా తీసికట్టే మహారాజా. యువరాజా వారు వారికి వారే సాటి. బాగా చెప్పారు అన్నాడు రాజు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా అడిగాడిలా: అన్నట్టు రాకుమారుని జ్యోతిష్యం గురించి మీరు చెప్పనేలేదు. అబ్బాయి పుట్టినప్పుడు అడిగితే 3 ఏళ్ళు నిండితే గాని ఏదీ చెప్పకూడదన్నారు. ఇప్పుడు 3 నిండాయి కదా, చెప్పండి మరి అన్నాడు. తప్పకుండా అన్నాడు పురోహితుడు. చేతిలోని తాళపత్రాలు తెరిచాడు. కళ్ళు మూసుకుని పెదవులు కదుపుతూ చేతి బొటని వేలితో మిగిలిన వేళ్ల కణుపులను లెక్కించాడు. కళ్ళు తెరిచి చెప్పాడిలాగా: రాకుమారులు సాహసవంతులు, కీర్తిమంతులు, మీకు తగిన కుమారులే. అయితే 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 ఇంకేం లేదు మహారాజా. రాకుమారుల వివాహ విషయంలోనే కొంచెం ఇబ్బంది ఉంది. ఏమిటా ఇబ్బంది? కళ్ళు చికిలించాడు రాజు. రాకుమారుని జాతకరీత్యా వారు ఒక పేద ఇంటి పిల్లను వివాహం చేసుకుంటారు. పేదపిల్ల అయితేనే అందంలోనూ గుణంలోనూ బహుదొడ్డని పిల్ల. ఉన్నతమైన రాజవంశానికి చెందిన కుమార్తెలు నా కోడలు కావాలి గాని పూటకి గతిలేని పేదపిల్ల నా కోడలవుతుందా? నేను ఒప్పుకోను అన్నాడు రాజు. భరించలేనట్టుగా దిగ్గున లేచి కూర్చున్నాడు. పురోహితుడు ఇలా చెప్పాడు: మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా జాతకాన్ని విధిని మార్చలేం మహారాజా. దైవ నిర్ణయాన్ని మనం మార్చటం అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను. మీరు కొంచెం శ్రమపడి ఆ పిల్ల ఎక్కడ పుట్టింది లేదా ఎక్కడ పుట్టబోతున్నది ఆ వివరాలు చెప్పండి అని ఆజ్ఞాపించాడు రాజు. పురోహితుడు సరేనని రాత్రి పగలు పత్రాలు పరిశీలించి 1 వారం రోజుల తరువాత ఇలా తెలియజెప్పాడు: మన ఊరికి ఉత్తరాన ఉన్న కనుమలో ఒక పేద రైతు కుటుంబంలో మీకు కాబోయే కోడలు రేపు సూర్యోదయం వేళ జన్మించనుంది. పేద రైతు పిల్ల తన కోడలా? జరగదుగాక జరగదు అనుకున్నాడు రాజు. రాత్రంతా ఆ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆలోచన ఒక కొలిక్కి రావడంతో వ్యాపారిలాగా వేషం మార్చుకున్నాడు. కనుమలోకి ప్రవేశించాడు. అలా ప్రయాణించేసరికి సూర్యోదయం అయింది. గుర్రం మీద వెళ్తూ ఉంటే ఒక గుడిసె ముందు ఒక రైతు కూర్చుని భోరున ఏడవడాన్ని గమనించాడు. రాజు ఆగాడక్కడ. గుర్రం దిగి ఏమిటి విషయమని అడిగాడు. ఏం చెప్పమంటారు సామి? నాకు ఇప్పటికే 5 ఆడపిల్లలు. ఇప్పుడు ఈ సూర్యోదయం వేళ ఇంకొక ఆడపిల్ల పుట్టింది. ఇప్పటికే ఓ పూట తిని ఇంకో పూట పస్తులుంటుంటే ఇప్పుడు ఈ పిల్లతో ఎలా వేగాలో తెలియడం లేదు అన్నాడు రైతు. చేరాల్సిన చోటికే చేరాడు తను. ఆలోచనను కార్యరూపంలో పెట్టడమే ఆలస్యం అనుకున్నాడు రాజు. 6వ ఆడపిల్లతో వేగలేనంటున్నావు కదా, అయితే ఓ పని చెయ్యి, ఆ పిల్లను నాకిచ్చేయి. అందుకు బదులుగా బహుమానంగా నీకు 100 వరహాలు ఇస్తాను అన్నాడు. అంతకంటే అదృష్టమేముంది స్వామి, తప్పకుండా తీసుకోండి అన్నాడు రైతు. భార్యకి మిగిలిన పిల్లలకి నచ్చజెప్పి అప్పుడే పుట్టిన పసికందుని రాజుకిచ్చివేశాడు రైతు. ప్రతిఫలంగా 100 వరహాలు తను తీసుకున్నాడు. చేతిలోని పసికందును పరిశీలనగా చూశాడు రాజు. ముఖంలో రాచకళ ఉట్టిపడుతోంది. పై పెదవి మీద ముక్కు కిందుగా
చిన్న పుట్టుమచ్చతో చూడ చక్కగా అందంగా ఉంది ఆ పిల్ల. అయినా సరే ఆ పిల్ల తన ఇంటి కోడలయ్యేందుకు వీల్లేదనుకున్నాడు రాజు. ఓ చేత్తో ఆ పిల్లను పొదివి పట్టుకుని మరో చేత్తో గుర్రం నడుపుతూ ఓ నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆగి ఎవరైనా ఉన్నారా అని చూశాడు. కనుచూపు మేర ఎవ్వరూ కనపడలేకపోయేసరికి అదే అవకాశంగా భావించి పిల్లను నదిలోకి విసిరేశాడు. విధిని, జాతకాన్ని, దైవ నిర్ణయాన్ని మార్చలేము అన్న పురోహితుని మాట గుర్తుకొచ్చింది రాజుకి. పగలబడి నవ్వుకున్నాడు. ఇప్పుడు తాను చేసింది తప్పు, పాపమే కావచ్చు, కానీ విధిని ఎదిరించాడు, మార్చాడు, విజయాన్ని సాధించాను అనుకున్నాడు రాజు. గుర్రం ఎక్కి వెనుదిరిగి అంతఃపురానికి చేరుకున్నాడు. చేరాక పురోహితుణ్ణి పిలిపించి తాను చేసిన ఘనకార్యాన్ని గొప్పగా చెప్పాడతనికి. ఎంత పని చేశారు మహారాజా, బాధపడ్డాడు పురోహితుడు. నేను చేసింది పాపమే కావచ్చు, నేను విధిని ఎదిరించి విజయం సాధించాను, అవునా కాదా, ముందా సంగతి చెప్పు అన్నాడు రాజు. విధిని ఎదిరించి విజయం సాధించడం సాధ్యం కాదు మహారాజా, చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అన్నాడు పురోహితుడు. ఏం జరుగుతుంది? ఈసరికి ఆ పిల్లను ఏ పాములో చేపలో పొట్టన పెట్టుకుని ఉంటాయి, జరిగేదదే అన్నాడు రాజు. అయితే రాజు ఊహించినట్టుగా అక్కడ జరగలేదు. నిజానికక్కడ చేపల కోసం నదిలో వల వేసి ప్రవాహానికి వల కొట్టుకొని పోకుండా దాని తాళ్లను మొలకి కట్టుకున్నాడు ఒక జాలరి. అది కట్టుకుని గట్టుమీద చెట్ల గుబురుల్లో బువ్వకి కూర్చున్నాడతను. అతనికి వడ్డిస్తోంది అతని భార్య. ఇంతలో విసురుగా ఏదో పడి వల చెదిరినట్టుగా అనిపించింది. మొలనున్న తాడు గుంజిందతన్ని. పెద్ద చేప ఏదో పడి ఉంటుందనుకుని పరిగెత్తుకుని వెళ్ళాడా జాలరి. బువ్వ తిని వెళ్ళవయ్యా కేకేసింది భార్య. ఆగెహే, బువ్వ తర్వాత తింటాను, ముందు వల్లో పడ్డ చేపను చూడ్ని అన్నాడు. వలను జాగ్రత్తగా గట్టుకి లాగాడు. చేపకి బదులుగా ఏడుస్తూ అందమైన పసికందు కనిపించింది. దానితో ఆశ్చర్యానందాలు చెంది ఏహేయ్ అంటూ భార్యను కేకేసి పిలిచాడు. వచ్చిన భార్యకు వలలో దొరికిన పసికందును చూపించాడు. దేవుడిచ్చిన బిడ్డయ్యా, సానా బాగుంది అన్నది భార్య. తొందరపడమాకే, దేవుడిస్తాడు అంటే విన్నావా, ఇప్పుడేటంటావు అన్నాడు జాలరి. పసికందును చూసి మురిసిపోయారిద్దరూ. వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్ళయింది. పిల్లలు లేరు. పిల్లల కోసం పసరు తాగుతాను అయ్యోరిస్తారని గోల చేసేది భార్య. ఆ జాలరి వద్దనేవాడు. దేవుడిచ్చినప్పుడే పిల్లలొస్తారు అనేవాడు. ఆఖరికి అతని మాటే నిజమైంది. దొరికిన ఆ బుజ్జిపాపకు రత్నమాల అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. అలా 16 ఏళ్లు గడిచాయి. ఒకరోజు పురోహితుడితో సహా ఉత్తర కనుమల్లోకి వేటకి బయలుదేరాడు మందపాలుడు. దొరికిన ప్రతి జంతువును వేటాడాడు. సూర్యాస్తమయం వేళ వేట చాలించి తిరుగు ప్రయాణం అయ్యాడు. అతనికి దాహం వేసింది. ఒక గుడిసె ముందు ఆగాడు. దాహం అని చెప్పు, మంచినీరిమ్మను అంటూ పురోహితుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ అని పురోహితుడు గుడిసె ముందు నిల్చున్నాడు. రాజు చెప్పినట్టుగానే ప్రార్థించాడు. కాసేపటికి నడుమున చిన్న కుండ ఉంచుకుని ఒక యువతి బయటకొచ్చింది. అందంగా ఆనందంగా ఉన్నదామె. దారి తప్పి గుడిసెలో తలదాచుకున్న రాజకుమారిలాగా ఉంది. పై పెదవి మీద ముక్కు కిందుగా ఉన్న పుట్టుమచ్చ చూడ చక్కగా ఉంది. రండి, దాహం తీర్చుకోండి అంటూ కుండను వంచిందామె. దోసిట నీరు పట్టి తాగి ముందు మహారాజు, తరువాత పురోహితుడు సేద తీరారు. వేటకి వచ్చారా నవ్వుతూ అడిగిందా యువతి. అవును అంటూ ఆమె పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చను చూసి దిగ్భ్రమ చెందాడు మందపాలుడు. పురోహితుడు గమనించాడది. అనుమానించి మంత్రోచ్చారణ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఆ యువతి ఎవరన్నది
తెలిసిపోయింది అతనికి. సన్నగా నవ్వాడు. నీ పేరేమిటి అని అడిగాడు మహారాజు. రత్నమాల. నీ తల్లిదండ్రులెవరు? తల్లిదండ్రులను పిలిచిందామె. గుడిసెలోంచి జాలరి అతని భార్య బయటకి వచ్చారు. చెప్పండయ్యా, ఏం కావాలా అని అడిగారు. ఈ పిల్ల నీ కూతురేనా? జాలరిని అడిగాడు మహారాజు. నా కూతురేనయ్యా. నిజం చెప్పు, గద్దించాడు రాజు. ఆ గద్దింపునకు వణికిపోతూ జాలరి భార్య తమకా రత్నమాల ఎలా దొరికింది వివరంగా చెప్పింది. నిజం చెప్పినందుకు నీకు 10 వరహాలు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకో అంటూ రాజు ఇచ్చాడు. దయగల మహారాజులు అంది జాలరి భార్య. డబ్బును కళ్ళకద్దుకుంది. అయ్యా, తమరు కూడా ఓ నిజం చెప్పాలా? మీరు మహారాజులా వ్యాపారులా అని అడిగాడు జాలరి. అతనికి మందపాలుణ్ణి చూసిన దగ్గర నుంచి రాజేమోనని అనుమానంగా ఉన్నది. రాజైతే నిలబెట్టి మాట్లాడటం మర్యాద కాదు అనుకున్నాడతను. తమను వ్యాపారులు అనుకుంటున్నాడా జాలరి? అలా అనుకోవడమే మంచిది. వ్యాపారులమే అన్నాడు. పురోహితుణ్ణి తీసుకుని బయలుదేరాడు అక్కడి నుంచి. కొద్ది దూరం ప్రయాణించాక ఒకచోట ఆగి పురోహితుణ్ణి సాలోచనగా చూశాడు. నోరు తెరిచి ఏదో చెప్పబోయేంతలో పురోహితుడే ఇలా చెప్పాడు. జాతకాన్ని, విధిని, దైవ నిర్ణయాన్ని మనం మార్చలేం మహారాజా. అప్పుడన్న మాటే ఇప్పుడు అంటున్నాను. నేనంతా గ్రహించాను. రత్నమాల మీ కోడలై తీరుతుంది. ఒప్పుకోను. ఇప్పుడు కూడా విధిని ఎదిరిస్తాను అన్నాడు రాజు. వద్దు మహారాజా, మీరు మళ్ళీ ఎలాంటి దారుణానికి పూనుకోవద్దు. నా మాట వినండి బతిమలాడాడు పురోహితుడు. వినలేదు రాజు. పురోహితుణ్ణి నగరానికి వెళ్ళిపోమ్మని చెప్పి అతను మళ్ళీ జాలరి గుడిసెకి చేరుకున్నాడు. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు అడిగాడు జాలరి. రత్నమాలకు వంట బాగా వచ్చునా అడిగాడు రాజు. శానా బాగా వచ్చయ్యా. చేపల కూర చేసిందంటే లొట్టలేసుకుని తినాల్సిందే. అయితే ఓ పని చేద్దాం. అంగదేశంలోని మా తమ్ముడు గోపాలుడికి మంచి వంటగత్తె కావాలి. అక్కడికి రత్నమాలను పంపిద్దాం. ముప్పూటలా భోజనం, వసతి, దానితో సహా మాసానికి 10 వరహాల పారితోషికం చెల్లిస్తాడు. నీకిష్టమైతే ఇప్పుడే లేఖ రాసి ఇస్తాను. అమ్మాయిని పంపించు అన్నాడు రాజు. మహదానందంగా అంగీకరించాడు జాలరి. రత్నమాల తాను వెళ్ళనంటే వెళ్ళి తీరాలి అన్నాడు. పంపను అంటే భార్యకు నచ్చజెప్పాడు. రాజు లేఖ రాసి ఇచ్చాడు. రత్నమాలను అటు అంగదేశానికి సాగనంపి తాను ఇటు మిత్రదేశమైన వంగదేశానికి ప్రయాణమయ్యాడు. వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఏనాటి నుంచో తనను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని పట్టుబట్టారు. ఆ సంగతే మర్చిపోయాడు తను. వెళ్ళాలి అనుకున్నాడు రాజు. కళ్ళాన్ని గట్టిగా గుంజాడు. గుర్రాన్ని పరిగెత్తించాడు. కాలినడకన ప్రయాణిస్తూ మధ్య మధ్యలో జాగ్రత్తగా తన పమిట కొంగున కట్టిన రాజు లేఖను చూసుకుంటోంది రత్నమాల. లేఖలో రాజు ఏమి రాశాడన్నది ఆమెకు తెలియదు. తెరిచి చూసినా తెలుసుకోలేదామె. కారణం ఆమెకు చదువు రాకపోవటం. తల్లిదండ్రులతో సహా 3 నిరక్షరాస్యులే. ఆ సంగతి తెలిసే రాజు బహిరంగంగా లేఖ రాశాడు. తమ్ముడు, ఈమె పేరు రత్నమాల. ఈమె మన రాచవంశానికి మచ్చ తెచ్చే మనిషి. ఈమె బతికి ఉండటానికి వీల్లేదు. నిన్ను కలిసిన మరుక్షణం నరికి పోగులు పెట్టు. ఈ సంగతి 3వ కంటికి తెలియకుండా జాగ్రత్తపడు. ఇట్లు నీ అన్న మందపాలుడు. రాజుగారు రాసి ఇచ్చిన లేఖ పమిట కొంగున ఉన్నది లేనిది జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తోంది రత్నమాల. బాటసారులను అడిగి అంగదేశానికి దారి క్షణక్షణము తెలుసుకుంటున్నదామె. ఎర్రని ఎండల్లో నడిచింది. చల్లని గాలుల్లోనూ నడిచింది. కొండలు ఎక్కి దిగింది. కోనల్లోకి ప్రవేశించింది. అంగదేశం ఇంకా 25 కోసుల దూరంగా ఉంది అనగా
చీకటి పడింది. ఆసరికి బాగా అలసిపోయింది రత్నమాల. ఆ రాత్రికి అక్కడి సత్రంలో బస చేసి మర్నాడు మళ్ళీ ప్రయాణిద్దామనుకున్నది. సత్రానికి చేరుకున్నది. కడుపు నిండా నీరు తాగి కన్ను మూసిందో లేదో ఇట్టే నిద్ర పట్టేసిందామెకు. సాటి బాటసారులు భోజనానికి పిలిచినా లేవలేదు. గాఢ నిద్రలో ఉంది. రాత్రి 12 గంటలయ్యింది. గజదొంగ గంగన్న సత్రాన్ని దోచుకునేందుకు గుంపుతో సహా వచ్చాడక్కడికి. బాటసారులందరూ మంచి నిద్రలో ఉన్నారు. అదే అదనుగా అన్నీ దొంగిలించసాగారు. ఖరీదైన వస్తువులు, స్త్రీలు కొంగుముడిన, మగవారు మొలన ఉంటాయని వెతికి వెతికి చూశారు. రత్నమాల కొంగుముడిన ఉన్న లేఖ కనిపించింది వారికి. దానిని తీసుకుని వచ్చి గంగన్నకు చూపారు. రాజు మందపాలుడు తమ్ముడు గోపాలునికి రాసిన లేఖ అది. అది చదివి గంగన్న ఆశ్చర్యపోయాడు. నిద్రిస్తున్న రత్నమాలను చూశాడు. అందంగా అమాయకంగా ఉన్న ఆ పిల్ల రాచవంశానికి ఎలా మచ్చ తెస్తుంది? మచ్చ తేనున్నదని చంపేయాలా, నరికి పోగులు పెట్టాలా అంటూ రాచరికం మీద గంగన్న కోపం కట్టలు తెంచుకున్నది. లేఖ రాసి ఇచ్చాడంటే ఆ రాజ్యంలో రాజు లేనట్టే. రాజ్యంలో రాజు లేడు కాబట్టి తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయొచ్చనుకున్నాడు. మందపాలుడు రాసిన లేఖను చించేశాడు గంగన్న. తాను ఇంకొక లేఖ రాశాడు. ఏమని రాశాడంటే, తమ్ముడు, ఈమె పేరు రత్నమాల. చూశావు కదా, బహు చక్కనిది. రాచవంశానికి వన్నెతేగల పిల్ల. ఈ పిల్లను రాజకుమారుడు సావర్నికి ఇచ్చి వెంటనే వివాహం చెయ్యి. నేను నిన్ను త్వరలోనే కలుసుకుంటాను. ఇట్లు నీ అన్న మందపాలుడు. లేఖను రత్నమాల కొంగున ముడిపెట్టి గుంపుతో సహా వెళ్ళిపోయాడు గంగన్న. తెల్లవారింది. రత్నమాల మేలుకుని కొంగున లేఖ ఉన్నది లేనిది మరోసారి తడిమి చూసుకున్నది. ఉందనుకుని ఊపిరి పీల్చుకుని తిరిగి అంగదేశానికి బయలుదేరిందామె. ఒంటరిగా నడిచి వెళ్తోన్న రత్నమాలను 2 పోకిరి జానపదులు అడ్డగించారు. ఎక్కడికే చిలక అంటూ ఆమె వెంటబడ్డారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసింది రత్నమాల. ఆమెను ఆ పోకిరీలు వెంబడించారు. రక్షించండి అంటూ రత్నమాల గొంతు ప్రతిధ్వనించింది. వనవిహారానికి వెళ్తోన్న సావర్నికి ఆ గొంతు వినబడింది. గుర్రాన్ని గొంతు వినవచ్చిన వైపుగా పరుగు తీయించాడు. ఇటు రత్నమాల, అటు సావర్ని ఒకరికొకరు ఎదుర్రాసాగారు. అల్లంత దూరం నుంచే ఎవరో ఒక స్త్రీ పరుగు తీయటం, ఆమెను 2 పోకిరీలు వెంట తరమడాన్ని గమనించాడు సావర్ని. తమ రాజ్యంలో స్త్రీలను అవమానించడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. గుర్రం వేగాన్ని పెంచి కత్తిని ఝుళిపించాడు. దగ్గరగా వచ్చిన రాకుమారుణ్ణి చూసి పోకిరీలు తోక ముడిచి వెనుదిరిగి పారిపోయారు. అయినా వెతికి పట్టుకునేందుకు చాలా ప్రయత్నించాడు సావర్ని. దొరకలేదు వారు. నిలబడి సేద తీరుతోన్న రత్నమాలను సమీపించాడు సావర్ని. ఆమెను తేరిపారా చూసి మహా అందగత్తె అనుకున్నాడు. ఎక్కడికి మీ ప్రయాణం అని అడిగాడు. గోపాలుణ్ణి కలుసుకోవాలి అన్నది రత్నమాల. గోపాలుడంటే తన బాబాయ్, అతన్ని ఈమె కలుసుకోవడం దేనికి అని ఆలోచించి అంతు చిక్కక ఒంటరిగా వదిలి వెళ్ళడం మంచిది కాదనుకున్నాడు. అప్పుడు అడిగాడిలా, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రండి, నేను మిమ్మల్ని గోపాలుని దగ్గరకు చేరుస్తాను. ఆనందంగా అంగీకరించింది రత్నమాల. ఆమెను ఎక్కించుకుని గుర్రాన్ని అంగదేశానికి ఆఘమేఘాల మీద పోనిచ్చాడు. బాబాయ్ మందిరానికి చేర్చాడామెను. చెప్పమ్మా, నాతో నీకేం పని అడిగాడు గోపాలుడు. పమిట కొంగున కట్టిన ముడి విప్పి అందులో ఉన్న లేఖను తీసి అతనికిచ్చింది రత్నమాల. అది చదివి పొంగిపోయాడు గోపాలుడు. లేఖను సావర్నికి కూడా చూపించాడు. తండ్రి ఎన్నికకు తిరుగులేదనుకున్నాడు సావర్ని. ఎంతో ఆనందించాడు.
రత్నమాలకు విషయాన్ని వివరించారిద్దరూ. ఆమె అది విని సిగ్గుల మొగ్గ అయింది. సావర్ణి పాదాలను ఆశ్రయించి నమస్కరించింది. నీ స్థానం ఇక్కడ అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు సావర్ణి. పురోహితుణ్ణి పిలిపించాడు గోపాలుడు. రత్నమాలను చూపించి అన్నగారి కోరిక తెలియజేశాడు. నమ్మలేకపోయాడు పురోహితుడు. లేఖను చూపించాడు గోపాలుడు. పురోహితుడు తన వేడుకోలును మహారాజు మన్నించాడు అనుకున్నాడు. ఆనాడు ఎటువంటి దారుణానికి పూనుకోవద్దని బతిమలాడాడు కదా, అది మహారాజు వినిపించుకున్నాడు అనుకున్నాడు. ఎంతో సంతోషించాడు. వెంటనే పెళ్లి ముహూర్తం నిర్ణయించండి అని ఆజ్ఞాపించాడు గోపాలుడు. అడిగినంతసేపు పట్టలేదు. మర్నాడే మంచి ముహూర్తం ఉన్నదన్నాడు పురోహితుడు. ఆ ముహూర్తానికే పెళ్లి నిశ్చయించి రాజకుమారుడు సావర్ణికి రత్నమాలకు వివాహమని నగరంలో దండోరా వేయించారు. నగరాన్ని అందంగా అలంకరించమని ఆజ్ఞలు జారీ చేశారు. ఆ రాత్రి గడిచి తెల్లారింది. వంగదేశంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో తన దేశానికి తిరిగి బయలుదేరి వచ్చాడు మందపాలుడు. రాజధానికి చేరుకున్నాడు. పొలిమేరల నుంచే నగరాన్ని గమనించసాగాడు. నగరమంతా అందంగా ముస్తాబయ్యి ఉంది. ముగ్గులు తోరణాలతో ముచ్చటగా ఉంది. వీధులన్నీ అలికి శుభ్రం చేశారు. పౌరులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకింత ఆనందం? ఏ శుభకార్యం నిర్వహిస్తున్నారు? ఇలా ఆలోచిస్తూ వస్తోన్న మందపాలునికి ఎవరో విన్నవించారు. రత్నమాలకు సావర్ణికి పెళ్ళి అని. రత్నమాలనిచ్చి సావర్ణికి పెళ్ళా? తాను రాసిందేమిటి, తమ్ముడు చేస్తున్నదేమిటి అనుకుంటూ పరుగు పరుగున అంతఃపురానికి వచ్చాడు మందపాలుడు. అతను అంత దూరంలో ఉంటూ ఉండగానే కళ్యాణ వేదికపై రత్నమాలకు వజ్రపుటుంగరాన్ని తొడిగి అగ్నిసాక్షిగా ఆమెను వివాహం చేసుకున్నాడు సావర్ణి. వద్దు వద్దని పెద్దగా కేకలు పెట్టాడు మందపాలుడు. మంగళవాద్యాలలో అతని కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. తల పట్టుకున్నాడతను. ఓడిపోయాడు. జాతకాన్ని, విధిని, దైవ నిర్ణయాన్ని ఎదిరించలేకపోయాను అనుకున్నాడు మందపాలుడు. అంతలోనే ఎలాగైనా ఎదిరించి తీరుతాను అనుకున్నాడు. తలగరేసి కరతాళధ్వనులు చేస్తూ కళ్యాణవేదిక మీదకు చేరుకున్నాడు. కుమారుణ్ణి అభినందించి రత్నమాలను ఆశీర్వదించాడు. నవ్వుతూ నిలుచున్న పురోహితుణ్ణి చూసి అతని దగ్గరగా నడిచాడు. మీ మాటే నెగ్గిందని ఆనందిస్తున్నారేమో, జరగదది, చూస్తుండండి అన్నాడు మందపాలుడు. ఆ సంగతి విని మ్రాన్పడిపోయాడు పురోహితుడు. ఆ సాయంత్రం వంశాచారం ప్రకారం కోడలిని కొండమీది దేవీ దర్శనానికి తీసుకుని వెళ్ళాలని రత్నమాలను వెంటబెట్టుకుని వెళ్ళాడు మందపాలుడు. రత్నమాల, మందపాలుడు ఇద్దరూ చేరుకున్నారా పైకి. నిర్జనంగా ఉందంతా కొండమీద. ఎలాంటి దేవాలయమూ లేదు. పైగా కొండమీది నుంచి కిందికి చూస్తే సుడులు తిరుగుతూ ప్రవహిస్తోన్న నది ఒకటి కనిపించింది. చాలా భయపడింది రత్నమాల. వణికిపోతూ మామగారిని చూసింది. ఆమె ఎడమ చేతిని విసురుగా అందుకున్నాడు మందపాలుడు. వేలికి ఉన్న వజ్రపుటుంగరాన్ని బలంగా లాగివేశాడు. నదిలోనికి దానిని విసిరివేసి తరువాత రత్నమాలను కూడా కొండమీది నుంచి నదిలోకి తోసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే కాళ్ళా వేళ్లా పడి కన్నీరు పెట్టుకుని అడిగింది. నేనేం పాపం చేశానని నాకీ శిక్ష మహారాజా? మీకేం ద్రోహం చేశాను? నీ పుట్టుకే మహాపాపం అన్నాడు మందపాలుడు. కొడుకు జాతకం, పురోహితునితో పందెం అన్నీ ఏకరువు పెట్టాడామెకు. నేను విజయం సాధించాలంటే నువ్వు చచ్చిపోవాలి అన్నాడు. మీరు చెప్పిన దాని ప్రకారం నన్ను నదిలోకి తోసివేసినా నేను బతుకుతాను. తిరిగి మీ అంతఃపురానికే చేరుతాను. అది జాతక బలం. దానిని తిరగరాయాలంటే నాకు నేనై మీ అంతఃపురానికి చేరకుండా ఉండాలి. నాకు మీరు ఎలాంటి హాని తలపెట్టకపోతే నా మానాన నన్ను వదిలివేస్తే నన్ను కన్న నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను మీ అంతఃపురానికి రానుగాక రాను.
మీ ఇంటి కోడల్ని కానుగాక కాను. దయచేసి నన్ను వదిలేయండి, బతకనీయండి అని వేడుకున్నది రత్నమాల. ఆలోచిస్తే రత్నమాల చెప్పింది నిజమే అనిపించింది. అంచేత మందపాలుడు ఆమెను వదిలివేశాడు. ఈ రాజ్యంలో నువ్వు మళ్ళీ కనిపించకూడదు అని హెచ్చరించాడు. కనిపించనంది రత్నమాల. కొండకు ఒక పక్కగా దిగుతూ చీకట్లో కలిసిపోయింది. ఆనందించాడు మందపాలుడు. దేవీ దర్శనం చేసుకుని వెనుదిరిగి వస్తోంటే రత్నమాల ప్రమాదవశాత్తు కొండమీది నుంచి కింది నదిలో పడిపోయింది అన్నాడు. శవం కూడా దొరకలేదన్నాడు. కొడుకు తమ్ముడితో సహా దుఃఖించాడు. అందినట్టే అంది అందకుండా పోయిన బంధానికి బాధపడుతూ సావర్ని మనిషి కాలేకపోయాడు. పదే పదే రత్నమాలను గుర్తు చేసుకుంటూ విలపించసాగాడతను. కొద్ది రోజులు గడిచాయి. మహారాజుకు మాట ఇచ్చి ఆనాడు ఒక పక్కగా కొండ దిగి చీకటిలో కలిసిపోయిన రత్నమాల నడిచి నడిచి వంగదేశానికి చేరుకున్నది. అక్కడి రాజమందిరంలో వంటగత్తెగా స్థిరపడింది. సావర్ణిని మనిషిని చేసేందుకు అతను రత్నమాలను మరిచిపోయేందుకు స్థలమార్పు అవసరమని రాజవైద్యుడు సూచించాడు. లేని పక్షంలో సావర్ణి ప్రాణానికే ప్రమాదమని చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు అలా వ్యాధి బారిన పడడాన్ని తట్టుకోలేకపోయాడు మందపాలుడు. విధితోనూ దైవంతోనూ పోటీ పడరాదనుకుని రత్నమాల కోసం చుట్టుపక్కలంతా వెదికించాడు. ఆమె ఆచూకీ లభించలేక అతను చాలా బాధపడ్డాడు. కొడుకు, తమ్ముడు, పురోహితుడితో సహా వైద్యంలో భాగంగా వంగదేశానికి బయలుదేరాడు. రాజుగారి మిత్రులు రాత్రి విందుకు వస్తున్నారని చెప్పి మంచి చేపల కూర చెయ్యమన్నాడు వంట పెద్ద. అప్పుడే పట్టిన చేపల్ని తెచ్చి రత్నమాల ముందు వేశాడు. చేపల కూర చెయ్యాలంటే రత్నమాలే చెయ్యాలన్నంత పేరు పడ్డదామె. తన ముందు పడి ఉన్న చేపలను చూసి అందులో ఒక చేప మెరిసిపోతూ కనపడడం చూసింది. ఆశ్చర్యపోయింది రత్నమాల. మెరిసిపోతోన్న చేపను చేతిలోనికి తీసుకుని కోసి చూసింది. అందులో వజ్రపు టుంగరం ఒకటి కనపడింది. అది తనదే, వివాహవేళ సావర్ణి తొడిగిన ఉంగరం. భర్త గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకుంది రత్నమాల. ఉంగరాన్ని ప్రేమగా వేలికి ధరించింది. తనని ఎవరూ గమనించరాదనుకుని కన్నీరు తుడుచుకుంది. కూరను తయారు చేయడంలో తల మునకలయ్యింది. విందువేళవ్వగా చావడిలో వంటకాలన్నీ సిద్ధం చేశారు. మందపాలుడు, గోపాలుడు, సావర్ణి, పురోహితుడితో సహా మంత్రి సామంతులు చాలామంది విచ్చేశారు. మహారాజుకి వడ్డించేందుకు రత్నమాల ఎప్పుడూ ముందుంటుంది. అలాంటిది మందపాలుణ్ణి, సావర్ణని చూసి వారి కంట పడకూడదనుకుని తప్పుకుని తిరగసాగింది. వంటశాలలోంచి చావడిలోకి అడుగు కూడా పెట్టలేదు. విందు బావుందంటే బావుంది అన్నారందరూ. అందులో చేపల కూరకి తిరుగులేదన్నారు. చాలా రుచిగా ఉన్నదని మెచ్చుకున్నారు. అందరూ అలా మెచ్చుకుంటుంటే మందపాలునికి అప్పుడెప్పుడో జాలరి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మా రత్నమాల చేపల కూర చేసిందంటే లొట్టలేసుకుని తినాల్సిందే. వెంటనే వంట పెద్దని పిలవమన్నాడు. పిలిపించారు. ఈ చేపల కూర చేసిందెవరు అని అడిగాడు మందపాలుడు. రత్నమాల. ఎక్కడుందామే? వంటశాలలో. పరుగు తీశాడక్కడికి మందపాలుడు. అతన్ని అనుసరించాడు సావర్ణి. వంటశాలకు వారొస్తోన్నది తెలుసుకుని రత్నమాల చాటుగా దాక్కుంది. చేతుల్లో ముఖాన్ని దాచుకుంది. రత్నమాల, రత్నమాల అంటూ వెదకసాగారు తండ్రి కొడుకులు. వంటశాలలో కనిపించలేదామె. ఎంతో నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఉన్నది అంటూ చాటుని చూపించాడు వంట పెద్ద. ముఖాన్ని కప్పుకున్న రత్నమాల తన చేతికి గల వజ్రపు టుంగరాన్ని ముందుగా చూశాడు మందపాలుడు. చాలా ఆశ్చర్యపోయాడు. నదిలో పారవేసిన ఉంగరం నగరాన్ని ఎలా చేరింది? రత్నమాలకు మళ్ళీ ఎలా దొరికింది? ఇదంతా దైవ నిర్ణయం. ఈ నిర్ణయాన్ని మార్చడం ఎవ్వరి తరమూ కాదనుకున్నాడతను.
అమ్మా అని ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకున్నట్టుగా రత్నమాలను దగ్గరగా తీసుకున్నాడు. ముఖం మీది చేతులు తొలగించి చూశాడు. మబ్బులు వీడిన చందమామలాగా రత్నమాల కనిపించింది. ఆమెను చూసిన సావర్ణి ఆనందానికి అవధులు లేవు. మాల అని చేతులు జాచాడు. స్వామి అంటూ దుఃఖిస్తూ సావర్ణి గుండెల్లో ఒదిగిపోయింది రత్నమాల. అప్పటికే అక్కడికి గోపాలుడు, పురోహితుడితో సహా మంత్రి సామంతులు, వంగదేశపు రాజులు చేరుకున్నారు. రత్నమాల నా కోడలు అంటూ ప్రకటించాడు మందపాలుడు. ఆనందిస్తోన్న పురోహితుని చెవిలో ఇలా చెప్పాడు. జాతకాన్ని విధిని ఎదిరించటం చాలా కష్టం. ఆఖరుకు మీరే గెలిచారు. ఈ గెలుపు అందరిది మహారాజా అంటూ చేతులు జోడించాడు పురోహితుడు. నవ్వుకున్నారిద్దరూ.